నిజామాబాద్ జిల్లాలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బోలా శంకరుని దర్శనం కోసం భక్తులు ఉదయం నుంచే శివాలయాలకు బార్లు తీరారు. జిల్లాలోని నీలకంఠేశ్వరాలయం, ఉమామహేశ్వరాలయం, శంభులింగేశ్వరాలయం, బిక్కనూరు సిద్ధి రామేశ్వరాలయం, బోధన్ ఏకచక్రేశ్వరాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. గోదావరి నది తీరాన ఉన్న ఉమ్మేడ ఉమామహేశ్వరాలయం శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించగా 3 రాష్ట్రాలకు చెందిన భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ రాత్రి నిర్వహించే నిషి పూజ మహాశివరాత్రి సందర్భంగా అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఓటి. జిల్లాలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందుకోసం ఆలయాలన్నీ కూడా ముస్తాబయ్యాయి. మనం చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని శ్రీ నగరేశ్వర దేవాలయంలో ఉన్నాము. ఆలయం భక్తులందరికీ కూడా ఇక్కడ దర్శనం కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు ఆలయ కమిటీ నిర్వాహకులు. ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇక్కడ ఈ నగరేశ్వర దేవాలయము, అలాగే శ్రీ నీలకంఠేశ్వర ఆలయము, అలాగే బిక్కునూరు సిద్ధిరామేశ్వర ఆలయము, బోధన్ సంబంధించి ఏకచక్రేశ్వర ఆలయము, ఈ ఆలయాలు అన్నింటిలో కూడా ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చూడొచ్చు, ఆలయాన్ని అయితే అందంగా ముస్తాబు చేశారు. డమరుకాలు కావచ్చు, ఇటు అండ్ రుద్రాక్షలు, వీటన్నిటితో కూడా ఆలయాన్ని అయితే అందంగా ముస్తాబు చేశారు. అలాగే రుద్రాక్షలతో ఇక్కడ ఈ డెకరేషన్ అయితే అందరినీ ఆకర్షిస్తోంది. అయితే ఉదయం నుంచి కూడా బోలా శంకర్ని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే అన్ని అభిషేకాలు కూడా నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులే తెలియజేశారు. మనతో పాటు ఆలయ నిర్వాహకులు మనతో పాటుగా ఉన్నారు. ఎట్లా చేసుకుంటున్నారు సెలబ్రేషన్, శివరాత్రి సెలబ్రేషన్? మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరము నిన్నటి రోజు రాత్రి 12:30 నుంచి సంతత ధారాభిషేకాన్ని కంటిన్యూస్ గా నిర్వహిస్తా ఉన్నాము. దాని తర్వాత ఉదయం నుంచి జనరల్ పబ్లిక్, భక్తులు, సామాన్యులు అందరూ కూడా ఇక్కడ పెద్ద చిన్న అనే తేడా లేకుండా విశేషంగా భక్తిరసమైన కార్యక్రమాలు చేపట్టి అభిషేకాలు చేయించడం జరుగుతా ఉంది. 12:30 నుంచి అక్కడ శివపార్వతుల కళ్యాణ కార్యక్రమం కూడా ప్రారంభమైంది. ఆ కార్యక్రమం కూడా ఇప్పుడు అక్కడ దగ్గర 86 మంది జంటలతో ఆ కార్యక్రమం జరుగుతా ఉంది. అలాగే ఈ రోజు సాయంకాలం మళ్ళీ గోకుల్ గోసేవ సమితి వారి ఆధ్వర్యంలో పల్లకి సేవ కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే రాత్రి 10 గంటల నుంచి నిషి పూజ నిర్వహించడం జరుగుతా ఉంది. 12 గంటలకు లింగోద్భవ కాలం మందు ఈ పూజా కార్యక్రమాలు సమాప్తమై మళ్ళీ రేపటి ఉదయం రోజున మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని చూసి ఇక ముందు మేము చేపట్టబోయే కార్యక్రమాలకు ఇంకా పెద్ద ఎత్తున మాకు ప్రోత్సాహాన్ని అందిస్తారని ఆశిస్తూ హర హర మహాదేవ. భక్తులకు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? అసలు ఏంటి మీ ప్రత్యేకత, ఏంటి ఆలయ ప్రత్యేకత? రాత్రి 11:11 నుంచి సంతధార అభిషేకం చాలైంది. శ్రీ నగరేశ్వర దేవాలయానికి మీ మీడియా విజన్ తరఫు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. రాత్రి 12 గంటల నుంచి సంతధార అభిషేకం చాలైంది. రాత్రి 12 నుంచి ఇప్పటిదాకా కంటిన్యూగా అభిషేకాలు నడుస్తున్నాయి. 12:30కు పక్కకు వైశ్య భవన్ కమిటీలో శ్రీ శివ పార్వతుల కళ్యాణం కూడా జరుగుతున్నది. అక్కడ ఒక 80 నుంచి 90 మంది జంటలు మరియు 86 జంటలు కూర్చొని అక్కడ కళ్యాణం జరుగుతుంది. మరి ఇప్పుడు సాయంత్రం గోకుల్ గోసేవ సమితి ఆధ్వర్యంలో పల్లకి సేవ ఉంటుంది. మళ్ళీ రాత్రి 9:50 నిషి పూజ అంటే చాలా పవిత్రమైన పూజ. ఆ రాత్రి కూడా చాలా భక్తులు ఇక్కడ వచ్చేసి ఆ శివయ్య దర్శించి ఆ శివ యొక్క ఆశీర్వాదము వాళ్ళు ప్రత్యేకంగా తీసుకుంటున్నారు. మళ్ళా రేపు పొద్దున్న 16/2/2026 రోజు ఇక్కడ మహా అన్న ప్రసాదం. మళ్ళీ ఈ కార్యక్రమాలకి జరుగుతున్న అటువంటి కార్యక్రమాలకు కూడా ప్రత్యేకంగా మాకు సహకరించిన దాతలకు ఆ శివ పార్వతుల ఒక ఆశీర్వాదము వాళ్ళపై మరి వాళ్ళ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి శ్రీ నగరేశ్వర దేవాలయము మరి వైశ్య భవన్ కమిటీ తరఫున ఆ శివయ్యకు తల వంచి నేను నమస్కరించి చెప్తున్నాను. మీరు చెప్పండి, అసలు ఈ ఆలయం ప్రత్యేకత ఏంది? అసలు శివరాత్రికి ప్రత్యేకించి ఏం చేస్తారు ఇక్కడ? బోల్ నగరేశ్వర భగవానికి జై. నగరానికే ఈశ్వరుడు నగరేశ్వరుడు. వైశ్యుల కులదైవమైనా కానీ సార్వజనికమైనటువంటి దేవాలయము. ఢమరుక ధ్వనితో ఈసారి ఢమరు నుంచి ఓంకారం నుంచి మరి సర్వ వేదాలు కూడా ఉత్పన్నమైన అట్లాంటి ఢమరుకాలతో ఈ రోజు మన అలంకరణ చేయడం జరిగి ఈసారి ప్రత్యేకంగా వివేకానంద అన్నగారు అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శి మారవారి కృష్ణవారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అట్లాగే ఈ నిజామాబాద్ లో ఎక్కడ లేనటువంటి శివలింగము, గరుకులింగము భూగర్భంలో ఉంది. చాలా మందికి తెలియదు నిజామాబాద్ లో నగరేశ్వర స్వామి భూగర్భంలో ఉంది. పైన ఒక లింగం 75 సంవత్సరాలు జరుగుతుంది. అది స్థాపన చేసి కింద మాత్రం భూగర్భం. నగరము ఉద్భవించినప్పటి నుంచి ఉన్నటువంటి నగరేశ్వర స్వామి చాలా మహిమగల్ల స్వామి. మీరు చెప్పండి, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు పండగ? ఎలా ఉంది ఇక్కడ?
ఈ దేవాలయము కొన్ని సంవత్సరాల క్రితం, వందల సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిన దేవాలయము. ఇక్కడ చాలా మంది భక్తులు విశిష్టత వస్తుంటారు. చాలా 4 సంవత్సరాల నుంచి మా కమిటీ చాలా అందంగా నిర్వహిస్తున్నాము. వచ్చే భక్తులకు కానీ, వచ్చే భక్తుల ప్రసాదాలు కానీ, టిఫిన్స్ కానీ, వాళ్ళందరికీ శివపార్వతుల కళ్యాణం కానీ, మధ్యాహ్నం కూడా మన ప్రియతమ అర్పణ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి వెళ్ళారు ఇక్కడికి. చాలా అరుదైన దేవాలయము. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళాలని మేము వైశ్య భవన్ కమిటీ, శ్రీ శ్రీ నగరేశ్వర దేవాలయ కమిటీ తరఫున కోరుతున్నాము. అందరూ బాగుండాలి, అందులో మన మండపం ఉండాలి. భరత్ మాతాకి జై, జై శ్రీరామ్. ఇది ఉదయం నుంచి కూడా భక్తులంతా ఆలయాలకైతే బారులు తీరి ఇక్కడ ఈ శివాలయాల్లో అయితే అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకించి బోలాశంకరుడికి సంబంధించి శంకరుడికి సంబంధించి అభిషేకం అయితే ఉదయం నుంచి కూడా కొనసాగుతుంది. ఉదయం 5 గంటల నుంచే ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. ఈ రోజు మొత్తం కూడా శంకరుడికి సంబంధించి అభిషేకము, భక్తుల దర్శనం ఉంటుంది. రాత్రి 12 తర్వాత నిశి పూజ అనేది ఉంటుంది. నిశి పూజ అనేది ముఖ్యమైనది. ఆ నిశి పూజ తర్వాత భక్తులందరూ కూడా నిశి పూజలో పాల్గొనడానికి ఎక్కువగా ఇక్కడ పాల్గొంటారు. అలాగే శివపార్వతుల కళ్యాణం కూడా చాలా ఘనంగా జరుగుతుంది. ఇందుకోసం ఆలయ నిర్వాహకులు చాలా మంచి ఏర్పాట్లు చేశారు. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి శివరాత్రి వేడుకలు అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఉమామహేశ్వర ఆలయము, అలాగే శ్రీ నీలకంఠేశ్వర ఆలయము, అలాగే బిక్కునూరు సిద్ధిరామేశ్వర ఆలయము, బోధన్ సంబంధించి ఏకచక్రేశ్వర ఆలయం, ఈ ఆలయాలన్నింటిలో కూడా చాలా అద్భుతంగా శివరాత్రి వేడుకలు అయితే సాగుతున్నాయి. దీనికోసం అందరూ నిర్వాహకులు అయితే ఈ మంచిగా ఏర్పాట్లు చేశారు. అలాగే ఈ రోజు అంతా కూడా ఉపవాస దీక్షలు నిర్వహించి రేపు ఆ ఉపవాసాన్ని విడుస్తారు. అందరు కూడా రేపు జాతర కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలోని గోదావరి తీరంలో ఉన్న ఉమామహేశ్వర ఆలయంలో కూడా అక్కడ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. సుమారు 4 జిల్లాలకు సంబంధించిన భక్తులంతా కూడా అక్కడికి విచ్చేసి అక్కడ పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారు. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శివరాత్రికి సంబంధించిన తాజా పరిస్థితి.